నువ్వు అల్లరి చేస్తున్నావా? నువ్వు ప్రేమిస్తున్నావా? నువ్వు మనుషుల్ని దగ్గర చేసుకుంటున్నావా? నువ్వు స్మోక్ చేస్తున్నావా? లేదా మందు తాగుతున్నావా? ఇవన్నీ ఒక ఫేజ్‌లో నడుస్తాయి. కానీ ఆ తర్వాత ఇవన్నీ కూడా బోర్ కొట్టేస్తాయి. ఆ మనుషులు, ఆ ప్రేమ, ఆ ప్రేమించిన అమ్మాయి, ఆ ఆల్కహాల్, ఆ స్మోక్ ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ లేకుండా అయిపోతాయన్నమాట. ఈ ప్రపంచంలో శాశ్వతంగా ఏది ఉండదు అనే ఒక అద్భుతమైన ఆలోచనని నువ్వు నీ లైఫ్‌లోకి ఇన్వైట్ చేసుకున్నాక, నీ చుట్టూ ఉన్న ప్రపంచం నీకు అంత ఇంపార్టెంట్‌గా అనిపించదు. అంటే నీ బైకో, నీ గాగుల్సో, నీ పర్సనల్ క్రికెట్ బ్యాటో, నీ క్లాతింగో, నీ ఇయర్ ఫోన్సో ఎవరైనా అడిగితే, "ఆ! సరే మన దగ్గర ఎన్నాళ్ళు ఉంటుందిలే ఆహ్, వాడైనా వాడతాడు" అనే ఆలోచన ఇన్వైట్ చేసుకొని ఎప్పుడైతే ఇవ్వడం మొదలు పెడతావో, అవతలోడి ఇష్టాన్ని గౌరవించడం మొదలు పెడతావో, నీకెంత ఇష్టమైనవి ఇవ్వడం మొదలు పెడతావో, ఆ క్షణం నుంచి నీ లైఫ్ నీకే కొత్తగా ఎప్పుడు అనుభవించలేనంత ఆనందాన్ని అనుభవించడం ఫీల్ అవుతావు. ఈ డబ్బు, ఈ థింగ్స్, ఈ ఫోను ఇవేవి లేని ఆనందం సాక్రిఫైస్ చేస్తే వస్తదనమాట. అందుకే కుదిరినంత వరకు సాక్రిఫైస్ చేస్తూ ఉండండి. మనుషులను పోగేసుకుంటూ ఉండండి అని అనుకుంటూ ఉంటాను. అంటే మనం ముచ్చట్లు పెట్టుకునేది వాళ్ళతోనే. మనం పోయాక కూడా మిగిలిపోయేది వారిలోనే జ్ఞాపకాలుగా. సో, కుదిరినంత వరకు మనుషులను పోగేసుకుంటూ ఉండండి.